6వ వచనము 7వ వచనాన్ని మనము తెలుగులో చదువుకుందాము. యెషయా 9వ అధ్యాయము 6వ వచనము నుండి 7వ వచనం వరకు. మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. ఆయన భుజం మీద రాజ్యభారములను, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఇది మొదలుకొని ఇది లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. చాలు బ్రదర్. మనం ప్రతి ఆదివారము దేవుని రాజ్యము గురించిన వాక్య భాగాన్ని అనేక కాన్సెప్ట్లో మనము చదువుతూ వస్తుంటున్నాము. రాజ్యం యొక్క బైబిల్ గ్రంథం మనకి మతాల్ని బోధించలేదు. బైబిల్ మనకి రాజ్యాన్ని, రాజ్యభారాన్ని, దేవుని రాజ్యం యొక్క చట్ట పుస్తకాలని, చట్టాలని, విధులను, నియమములను వీటిని మనకు నేర్పించేదిగా ఉంటున్నది. అనేక క్రైస్తవులు ఈ యొక్క బైబిల్ని వారు మత పుస్తకం రీతిగా వారు వాడుతున్నారు. కాబట్టి ఆ రాజ్యము గురించిన అవగాహన వారు పొందుకోలేకుండా ఉంటున్నారు. గమనించాలి, ఇది ఒక రాజ్యం సంబంధించిన పుస్తకమే ఉన్నది. మనము రాజ్యానికి సంబంధించిన వారై ఉన్నాము. మనము రాజ్యానికి సంబంధించిన అంశాలని నేర్చుకున్న దానికని మనము సంఘంలోకి గ్యాదర్ అయ్యి వస్తుంటున్నాము. ఏమేన్ చర్చ్ అనేది ఇదొక పార్లమెంట్ లాంటిది. కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఒక పార్లమెంట్ అయి ఉన్నది. ఈ పార్లమెంట్లో కూడిన మనము బిలీవర్స్ అని దేవుడు చూడలేదు, బోర్డ్ మెంబర్స్ గా చూస్తున్నారు. ఆయన మనమందరమి బాడీ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పబడుతున్నది. క్రీస్తు యొక్క శరీరమై ఉన్నాము. సో మనమందరం ఒక బోర్డ్ మెంబర్స్ గా ఆయన యొక్క పార్లమెంట్లో ఆయన యొక్క చట్టాలని నెరవేర్చడానికి, ఆ చట్టాలని ఆచరించడానికి, నేర్చుకునేదానికి మనము ఈ యొక్క మందిరానికి, ఈ యొక్క స్థలానికి మనం గ్యాదర్ చేస్తుంటున్నాము. ఏమేన్ మన ఇండియాలో ఒక పార్లమెంట్ అయినది ఒకటి ఉన్నది. ఆ పార్లమెంట్లో వాళ్ళు మతాలను అక్కడ ప్రాక్టీస్ చేయలేదు, అక్కడ చట్టాలని ప్రాక్టీస్ చేస్తున్నారు, బిల్స్ని పాస్ చేస్తున్నారు. కొన్ని ఇంపార్టెన్స్ అయిన విషయాల్ని అక్కడ డిబేట్ చేసి దానికి ఒక సొల్యూషన్ తీసుకొని వస్తుంటున్నారు. అందువల్లనే పార్లమెంట్ గ్యాదర్ అయ్యేదని చాలా ప్రాముఖ్యమైనది. ఏమేన్ లేఖనం మనం సెలవిస్తున్నది, మీరు మందిరానికి కూడి వచ్చే విషయంలో మీరు అశ్రద్ధపడబాకండి, కంపల్సరీ గ్యాదర్ అవ్వండి. ఎందుకంటే చర్చ్ అనేది ఒక రిలీజియన్ ప్లేస్ కాదు, అదొక బోర్డ్ మెంబర్స్ గ్యాదర్ అయ్యే ప్లేస్. అక్కడ కొన్ని ముఖ్యమైన విషయాల్ని మనము అక్కడ నేర్చుకునే చోట ఉన్నది. అందువలనే ఈనాడు ప్రతి కంట్రీలో ఉన్న పార్లమెంట్లో బోర్డ్ మెంబర్స్ అనేవారు అది ఈ టైం, ఈ దినము గ్యాదర్ అవుతున్నాము అని చెప్పితే ఎక్కడ ఉన్న వారు కూడా ఇమ్మీడియట్ గా అక్కడ గ్యాదర్ అయిపోతుంటున్నారు. ఏమేన్ ఎందుకంటే అక్కడ అది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అది. సో గుళ్ళకు మిస్ చేయొచ్చు, కానీ పార్లమెంట్కి మిస్ చేసేదానికి వీలు కాదు. అది ఒక లా, అది ఒక ప్రోటోకాల్, కంపల్సరీగా అక్కడ గ్యాదర్ అవ్వాల్సిందే. ఏమేన్ మనము లాస్ట్ వీక్ మనము చదువుతుంటున్నామంటే కింగ్డమ్ సిటిజన్షిప్, దేవుని యొక్క రాజ్యం యొక్క పౌరుషత్వము కదా. కింగ్డమ్ సిటిజన్షిప్ మన గురించి మనం చూస్తుంటున్నాము. ఈ సిటిజన్షిప్ గురించి అనేక సంఘములు రకరకాలుగా బోధిస్తుంటున్నారు. దేవుని సంఘము ఈనాడు దేవుని రాజ్యము గురించిన అవగాహనని పొందుకోలేక ఉంటున్నారు. ఎప్పుడైతే ఒక రాజ్యము గురించిన అవగాహన మనకు పొందలేదో ఆ రాజ్యంలో మనము ప్రాపర్ లీగల్ సిటిజన్ గా మనం అక్కడ జీవించలేము. ఏమేన్ మనము ఇండియాలో జీవిస్తున్నాము, ఇండియాలో ఉన్న మనము ఇండియన్ సిటిజన్స్ గా కూడా ఉన్నాము. ఇండియన్ సిటిజన్స్ గా ఉన్న మనము ఇండియాని మనము అర్థం చేసుకుని ఉన్నాము. సో విదేశాలు మనం అర్థం చేసుకోలేకపోయినా కూడా మన కంట్రీని, మన కంట్రీ యొక్క పాలసీని, మన కంట్రీ యొక్క టర్మ్స్ని, మన కంట్రీ యొక్క కండిషన్స్ని, మన కంట్రీ యొక్క కాన్స్టిట్యూషన్ని, వీటన్నిటిని మనము
కొంచెం కొంచెంగా మనము అర్థం చేసుకున్నాము. అందువలన మనము ఇండియాలో ఒక సిటిజన్ గా మనము జీవిస్తుంటున్నాము. ఏమేన్? సో ఇండియాలో ఉన్న టర్మ్స్ ఏంటి, కండిషన్స్ ఏంటి, పాలసీ ఏంటి, కాన్స్టిట్యూషన్ ఏంటి, ఇవన్నీ ఏమీ తెలియకుండా నేను ఏనో దానో నేను జీవించేటప్పుడు అది ఒక అఫెన్స్ అయిపోతుంది. అది కాకుండా మనము ఏది చేయాలి ఏది చేయకూడదని తెలియకుండా మనము ఎలా పట్టాలి నడుచుకున్నామంటే ఇండియన్ గవర్నమెంట్ మనల్ని వెంటనే అరెస్ట్ చేస్తుంది. ఏమేన్? సో ఇండియాలో ఉండేవారు ఇండియాని అర్థం చేసుకునేది వారికి రెస్పాన్సిబిలిటీ ఉన్నది. ఏమేన్? అలాగనే దేవుని రాజ్యంలో ఉన్న మనము దేవుని రాజ్యం యొక్క ఉన్న మనమందరమే రాజ్యం గురించి మనం అర్థం చేసుకోవాలి. అది రాబోతుందా, వచ్చిందా, మనము దాంట్లో ఉన్నామా, లేకపోతే ఇంకా రోజుల తరబడి మనము రాజ్యంలోకి ప్రవేశిస్తామా? సో ఈనాడు క్రిస్టియన్స్ పీపుల్ కి చాలా క్లియర్ కట్ గా వీటి గురించిన అవగాహన లేకుండా ఉన్నారు. సమ్ పీపుల్ అంటున్నారు ఆఫ్టర్ డెత్ తర్వాత మనం రాజ్యంలోకి ఎంటర్ అవుతాము. సమ్ పీపుల్ అంటున్నారు దేవుని రాకడలో ఆ రాజ్యం మనకు రివీల్డ్ అవుతుంది. సో అంతవరకు మనము ఈ యొక్క ఎర్త్ లో ఉన్నాము, ఎర్త్ లో మనము జీవించాలి, ఎర్త్ ని మనము ప్రేమించకూడదు, ఎర్త్ ని మనము పొసెస్ చేసుకోకూడదు. సో దేవుడు ఎందుకో ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి మనల్ని క్రియేట్ చేశారు. సో ఏమి చిత్తమో ఎందుకు క్రియేట్ చేశారు? సో దేని గురించిన ఒక క్లియర్ కట్ అయిన ఐడియాస్ లేకుండా ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే ఐడియా లేదో వారి వలన ఒక సక్సెస్ఫుల్ సిటిజన్ గా, సక్సెస్ఫుల్ పర్సన్ గా వారు జీవించలేరు. ఏమేన్? ప్రతి విషయానికి ఐడియా అనేది చాలా మస్ట్ అయి ఉన్నది. ఐడియా లేకపోతే మనం దేంట్లో కూడా సక్సెస్ పొందుకోలేము. అలాగనే దేవుని రాజ్యం అనేది అదొక దేవుని యొక్క టెరిటరీ ఉన్నది. ఆ రాజ్యం గురించిన ఐడియా, ఆ రాజ్యం గురించిన అవగాహన, ఆ రాజ్యం గురించిన ప్రత్యక్షత, ఆ రాజ్యం గురించిన ప్రాపర్ జ్ఞానము నాకు కలిగి ఉండాలి. అప్పుడే ఆ రాజ్యాన్ని నేను సక్సెస్ఫుల్ గా రాజ్యం జీవించే వరకు ఉంటాను. ఏమేన్? ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క వాక్య వర్తమానం కూడా మీరు గమనించారంటే యేసుక్రీస్తు జన్మించక పడక మునుపు దాదాపు 700 సంవత్సరాల క్రితము యెషయా ప్రవక్తన యేసు ప్రభుడు గురించి ఇక్కడ చెప్పే విషయాన్ని మనం గమనించామంటే మనకు ఒక కుమారుడు పుట్టెను కదా, ఆయన భుజం పైన రాజ్యభారము ఉండను. ఇక్కడ చూడండి, ఇక్కడ మతం గురించి ఏదైనా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా అంటే మతాన్ని గురించి ఆయన ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. యేసు ప్రభు ఎందుకు పుడుతున్నారంటే రాజ్యభారాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి, అంటే దేవుని యొక్క గవర్నమెంట్ ని ఇంక్రీజ్ చేసేదానికి. ఈ లోకానికి యేసు ప్రభు ఎందుకు వస్తున్నాడు, ఎందుకు జన్మించాడు అంటే ఆయన రిలీజియన్ కాన్సెప్ట్ లో రాలేదు. ఆయన ఆచారాల్ని, ఆ సంప్రదాయాల్ని నెరవేర్చడానికి, వాటిని నేర్పించడానికి రాలేదు. యేసు క్రీస్తు ఈ లోకానికి ఆయన జన్మించిన ఎందుకనగా ఆయన ఒక రాజ్యభారాన్ని చెప్తాం. ఆయన రాజ్యభారాన్ని అంటే ఆయన గవర్నమెంట్ సిస్టాన్ని, ఆయన గవర్నమెంట్ ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ని, ఆయన గవర్నమెంట్ ఒక రూల్స్ అండ్ లాస్ ని, ఆయన గవర్నమెంట్ ఒక ప్రిన్సిపల్స్ ని, వీటన్నిటిని ఈ ఎర్త్ లో అరైవ్డ్ చేసి ఈ ఎర్త్ లో ఆయన గవర్నమెంట్ ని ఇంక్రీజ్ చేస్తానికి ఆయన లోకాన్ని దిగి వస్తాడని చెప్పి 700 సంవత్సరాల క్రితము యెషయా ప్రవచన యేసు క్రీస్తును గురించి ఆయన చెప్తున్నారు. యేసు క్రీస్తు ఏ ఐడియాలజీలో వస్తున్నాడంటే గవర్నమెంట్ ఇంక్రీజ్ చేస్తానికి వస్తున్నాడు. ఆయన రిలీజియన్ ఇంక్రీజ్ చేస్తానికి ఆయన రాలేదు. కానీ పీపుల్, మోస్ట్ క్రిస్టియానిటీ పీపుల్, ఇన్ అదర్ రిలీజియన్స్ పీపుల్ అందరూ కూడా వారి యొక్క నమ్మకాన్ని రిలీజియన్ గా భావిస్తున్నారు. మోస్ట్ క్రిస్టియన్స్ పీపుల్ కూడా ఇదొక రిలీజియన్ గానే వారు భావించి రిలీజియన్ గానే వారు యొక్క యాక్టివేషన్ చేస్తుంటారు. సో క్రిస్టియానిటీ అనేది రిలీజియన్ కాదు. క్రిస్టియానిటీ అనేది అదొక గవర్నమెంట్, అదొక రాజ్యము, అది రాజ్యానికి సంబంధించిన సందేశమై ఉన్నది. ఏమేన్? సో దేవుని రాజ్యాన్ని మనం ఏ కాన్సెప్ట్ లో చూడాలంటే గవర్నమెంట్ కాన్సెప్ట్ లో చూడాలి. బైబిల్ గ్రంథాన్ని ఏ కాన్సెప్ట్ లో చూడాలంటే అది గవర్నమెంట్ ఒక కింగ్డమ్ ఒక కాన్స్టిట్యూషన్ కాన్సెప్ట్ లో మనము చూడాలి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ ఎలా ఫంక్షన్ అవుతున్నది, ఈ గవర్నమెంట్ సిటిజన్స్ ఎలా
ఆ కింగ్డమ్ యొక్క ప్రివిలేజెస్ అన్నిటిని వారు పొందుకుంటారు, ఎలా వారికి బెనిఫిట్స్ కలుగుతుందని చెప్పి ఈ యొక్క బైబిల్ గ్రంథము ఆ రాజ్యం యొక్క కాన్స్టిట్యూషన్స్ ని మనకి నేర్పిస్తూ ఉంటున్నది. ఏమేన్ చాలా క్రిస్టియన్స్ పీపుల్ ఆ యొక్క బైబిల్కి ఒక ముద్దు పెడితే బైబిల్ మనం ప్రేమిస్తుంది అనుకుంటున్నారు. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ బుక్ ని మీరు ముద్దు పెట్టేదామన్నా మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్ని నేర్చుకున్నారనియో, లేకపోతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఇండియన్ యొక్క ప్రివిలేజెస్ అన్ని మీరు పొందుకున్నారని అర్థం కాదు. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని నేను నేర్చుకోవాలి, దానికి సంబంధించిన క్లాసెస్కి నేను వెళ్ళాలి, అది చదవాలి, అది అర్థం చేసుకోవాలి. ఏమేన్ సో ఇండియా గవర్నమెంట్ చట్ట పుస్తకం అనేది అంత సామాన్యంగా సమ్ టైం అర్థం అవ్వదు, కానీ అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ప్రొఫెసర్స్, దానికి సంబంధించిన క్లాసెస్కి మనం వెళ్ళామంటే నేను నేర్చుకోవచ్చు. ఇది LLB చదివేవారు మాత్రమే ఇది చదవాలని కాదు. ప్రతి సిటిజన్, ప్రతి ఒక్కరి యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే వారి యొక్క కంట్రీ యొక్క కాన్స్టిట్యూషన్ ని వారు నేర్చుకునేది వారి యొక్క రెస్పాన్సిబిలిటీ అయినది. మాకు తెలియలేదని చెప్పేదానికి వీలు కాదు, మాకు ఎవరు నేర్పించాలని చెప్పేది వీలు కాదు. సో ఖర్చు పెట్టి వారు లా బుక్స్ తీసుకొని వారు చదవాల్సిందే. ఏమేన్ సో సమ్ సిటిజన్ కి అది అక్కర్లేదు అనుకుంటున్నారు, ఎందుకంటే వారికి అవసరమైనప్పుడు వారికి లాయర్ని పెట్టుకుంటున్నారు, లాయర్కి ఫీజు ఇస్తారు. లాయర్ అప్పుడు ఇక యాక్ట్ ఏం చెప్తున్నది అని చెప్పి వారు చదివి వినిపిస్తున్నారు. ఈ యొక్క కింగ్డమ్ అనేది రాజ్యం యొక్క వివరాలని మనం నేర్పిస్తున్నది. సో యెషయా అంటున్నారు, యెషయా ప్రవక్త ఏం చెప్తున్నారు, for to us a child is born, to us a son is given, and the government will be on his shoulder. యేసుక్రీస్తు ఈ లోకానికి పుడుతున్నాడు, చైల్డ్ ఇస్ బోర్న్, ఆయన కుమారుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకు? గవర్నమెంట్ విల్ బి ఆన్ హిస్ షోల్డర్, రాజ్యభారము ఆయన భుజము పైన ఉన్నది. ఏమేన్ అప్పుడు మతము లేదు ఆయన పైన, మతం సంబంధించిన ఆచారం లేదు ఆయన దగ్గర. గవర్నమెంట్ చెప్దామా, గవర్నమెంట్. అప్పుడు గవర్నమెంట్ దేనికి వారు ప్రాధాన్యత ఇస్తారు, దేనికి ప్రాముఖ్యత ఇస్తారు, దేనికి ప్రయారిటీ ఇస్తారంటే గవర్నమెంట్ దేనికి ప్రయారిటీ ఇస్తారంటే వారి యొక్క టర్మ్స్ ని, వారి యొక్క కండిషన్స్ ని, వారి యొక్క రూల్స్ ని, వారి యొక్క లాస్ ని, వారి యొక్క ప్రిన్సిపల్స్ ని, వీటిని ప్రొవైడ్ చేయటకు, వీటిని పబ్లిష్ చేయటకు, వీటిని ఇంక్రీజ్ చేయటకునే గవర్నమెంట్ ప్రయారిటీ ఇస్తుంది. కానీ ఏ గవర్నమెంట్ కూడా ఆచారాలని, సంప్రదాయాన్ని పాటించడానికి ప్రజలకి నేర్పించనే. హలో, ప్రతి గవర్నమెంట్ ఈ నేషన్, ఈ ఎర్త్ లో ఉన్న ప్రతి గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ కూడా ఆచారాలను బోధించేది కాదు, సంప్రదాయాలను బోధించేది కాదు, నియమాలు బోధించేది కాదు, ఇంకా వేరే మనం అనుకున్నది ఏది బోధించేది కాదు. ప్రతి గవర్నమెంట్, అది స్మాల్ గవర్నమెంట్ కానీ, అది బిగ్ గవర్నమెంట్ కానీ, చిన్న గవర్నమెంట్ కానీ, పెద్ద గవర్నమెంట్ కానీ, అది ఏ గవర్నమెంట్ అయినా కూడా గవర్నమెంట్ ఏది వారు ప్రజలకి ఇంపాక్ట్ చేపిస్తుంది, ప్రజలకి ఏది ఇన్ఫ్లుయెన్స్ చేపిస్తుంది, నేర్పిస్తుంది, లాస్ ని, టర్మ్స్ ని, కండిషన్స్ ని, పాలసీని. ఏమే లాస్, కండిషన్స్, పాలసీ, వీటిని తప్ప ఏ గవర్నమెంట్ కూడా ఆచారాల్ని, సంప్రదాయాల్ని బోధించిన. అప్పుడు క్రిస్టియానిటీని మీరు తీసుకున్నారంటే క్రిస్టియానిటీలో మోస్ట్ ఆఫ్ పీపుల్ ఆచారాలను పడి ఉన్నారు, సంప్రదాయాలు పడి ఉన్నారు, ట్రెడిషన్ లో పడి ఉన్నారు. ట్రెడిషన్ గా ఒకే రీతిగా ఫాలో అవుతారు, ట్రెడిషనల్ గా ఒకే రీతిగా వారి కార్యక్రమం చేస్తూ ఉంటారు, ఆచారాలను పాటిస్తారు, సంప్రదాయాలు పాటిస్తారు. అంటే అడిగామంటే మేము క్రిస్టియన్స్ అంటున్నారు. సరే, మీ క్రిస్టియానిటీలో మీకున్న ఇదే ఆచారమే అదర్ రిలీజియన్ లో ఇదే కాన్సెప్ట్ లో వేరే టైప్ లో ఉంది. ఏమేన్ సో పీపుల్ క్రిస్టియన్ అనేది ఇది ఒక కింగ్డమ్ గ్రూప్ కాదు. క్రిస్టియానిటీ కూడా మేజర్ రిలీజియన్ పీపుల్ గా ఉన్నారు. ఏమేన్ కానీ ఇక్కడ రిలీజియన్ ని పబ్లిష్ చేయడం రాలేదనా గవర్నమెంట్ చెప్దాం, రాజ్యభారం. గవర్నమెంట్ విల్ బి ఆన్ హిస్ షోల్డర్ of the increase of his government and peace there will be no end. He will reign on David's throne and over his kingdom, establishing and upholding it with justice and righteousness from that time and forever. Isaiah chapter 9
verse 6 to 7 లో అని చెప్పబడుతుంది. రాజ్యభారాన్ని ఇక్కడ ఇన్ఫ్లూయెన్స్ చేయడానికి, ఇంక్రీజ్ చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి మన కోసం ఆయన పుట్టి ఉన్నారు. ఆయన మతాన్ని ఇంక్రీజ్ చేయడానికి రాలేదు, రాజ్యభారాన్ని చెప్తాం, రాజ్యభారాన్ని. అప్పుడు రాజ్యాన్ని నేర్పించేదానికి, ఈ రాజ్యం ఒక ప్రివిలేజెస్ ని ప్రజలకి ఇచ్చేదానికి, ఏదైతే కోల్పోయినారో వాటన్నిటి వాళ్ళకి రికవరీ చేసి ఇచ్చేదానికి యేసుక్రీస్తు ఈ లోకానికి ఆయన రాజుగా దిగి వచ్చి ఉన్నారు. ఏమేన్ ఆయన పాస్టర్గా రాలేదు, ఆయన సువార్తికుడిగా రాలేదు, చెప్దామా రాజుగా వచ్చాడు. సో రాజుగా వచ్చారు. రాజు సమ్ గుడ్ న్యూస్ తో వస్తున్నారు. ఆయన ఎటువంటి గుడ్ న్యూస్ అనేది మనము చదవబోతున్నాము. సో ఈనాడు మనము చదువుతున్న అంశం ఏంటంటే పౌరసత్వము, సిటిజన్షిప్. ఈ సిటిజన్షిప్ గురించి ఎందుకు చదవాలంటే ఆల్ గవర్నమెంట్స్ అండ్ కింగ్డమ్స్ ఆపరేట్ ఆన్ గవర్నింగ్ లాస్ అండ్ ప్రిన్సిపల్స్. ఈ సిటిజన్షిప్ అనేది మనము ఎలాగా ఒక కంట్రీలో మనము సిటిజన్ గా మార్చబడుతున్నాము. ప్రతి కంట్రీలో ఈ యొక్క దేనికి ప్రయారిటీ అంటే సిటిజన్షిప్ కి చాలా ప్రయారిటీ ఇస్తారు. ప్రతి కంట్రీలో సిటిజన్షిప్ అనేది అంత సామాన్యంగా ఎవరు కూడా పొందుకోలేరు. లూకాలో ఒక వాక్యాన్ని కూడా మనం చదువుకుందాము. లూక్ చాప్టర్ 16 and verse 16. యోహాను కాలం వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండేవి. అప్పటి నుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది. ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతంగా చెరబడుచు ఉన్నాడు. చాలు సార్. ఇక్కడ ప్రవక్తల కాలం నుండి యోహాను కాలం వరకు శబ్దము సువార్త ప్రకటించబడుతుంటున్నది. సో గాస్పల్, గుడ్ న్యూస్ ప్రకటించబడుతున్నది. అప్పటి నుండి ప్రజలు బలవంతముగా ఆ రాజ్యంలోకి ఎంటర్ అవుతూ ఉంటున్నారు. ఇక్కడ ఒక ఐడియా మనకు రావాలి. ఏ ఐడియా కొరకు మనం చదువుతున్నామంటే పీపుల్లో ఉన్న, ప్రజల్లో ఉన్న మేజర్ క్వశ్చన్ ఏంటంటే 2 క్వశ్చన్స్ ఉన్నది. సమ్ పీపుల్ అంటున్నారు దేవుని రాజ్యంలో మనం ఎప్పుడు వెళ్తామంటే ఆఫ్టర్ డెత్ తర్వాత మనం వెళ్తాం అంటున్నారు. సమ్ పీపుల్ ఒక సేయింగ్. ఇంకొక పీపుల్ ఏమంటున్నారంటే ఆయన రాకడలో ఆయన రాజ్యానికి మనము ప్రవేశిస్తాము. సో పీపుల్ మైండ్ సెట్ ఎలా ఉందంటే మనము రాజ్యంలోకి ఎప్పుడు వెళ్తామంటే డెత్ తర్వాతనే వెళ్తాము అనే ఒక ఐడియా, లేకపోతే రాకడ తర్వాత మనం రాజ్యంలోకి వెళ్తాము అనేది ఐడియా. నో, రాజ్యంలోకి మీరు ఎంటర్ అయ్యేదానికి మీ డెత్ ఇక్కడ మ్యాటర్ కాదు. రాజ్యంలో ఎంటర్ అయ్యేదానికి దేవుని రాకడ కూడా ఇక్కడ మ్యాటర్ కాదు. రాజ్యంలోకి ఎంటర్ అయ్యేదానికి మెయిన్ మ్యాటర్ ఏంటంటే దేవుని సువార్తని మీరు ఎప్పుడైతే ప్రాపర్ గా వింటున్నారో, ఎప్పుడైతే దేవుని సువార్తని మీరు అవగాహన మీకు కలుగుతుందో, ఆ దేవుని సువార్త గురించిన ఐడియా మీకు వస్తుంటున్నదో, దేవుని సువార్త అంటే రాజ్యము సువార్త, రాజ్యము గురించిన వర్తమానము, రాజ్యము గురించిన ఆ యొక్క వాక్య భాగము, రాజ్యము గురించిన ఐడియా మీకు ఎప్పుడైతే వస్తుంటున్నదో అప్పుడే మీరు ఐడియా వచ్చిన వారందరూ కూడా రాజ్యంలోకి బలవంతముగా త్వరపడుతుంటున్నారు. ఏమేన్? సో ఐడియా మస్ట్, అవగాహన మస్ట్. లాస్ట్ వీక్ నేను చెప్పాను కదా, మెక్సికోలో నుండి సో మెనీ పీపుల్, మెక్సికన్స్ పీపుల్ ఇక నార్త్ అమెరికాకి వెళ్తున్నారు. అమెరికాకి ఎందుకు వెళ్ళాలి? అంత సామాన్యంగా వెళ్తున్నారా ఆ మెక్సికన్ పీపుల్ అంటే? నో, అంత సామాన్యంగా వెళ్ళలేరు. వారు వెళ్ళాలంటే సమ్ బార్డర్స్ ని క్రాస్ చేయాలి, కొన్ని సెక్యూరిటీస్ ని క్రాస్ చేయాలి. వారు సమ్ థౌజండ్స్ మైల్స్ ని వారు దాటి వెళ్ళాలి. ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నారు? ఎందుకు ఇన్ని సమ్ 1000 కిలోమీటర్స్ వాళ్ళు దాటాలి? ఎందుకు బార్డర్స్ ని క్రాస్ చేయాలి? ఎందుకు సెక్యూరిటీని వాళ్ళు సాల్వ్ చేయాలి? ప్రాణాన్ని ముందు పెట్టి మెక్సికన్స్ పీపుల్ ఎందుకు అమెరికాకి వెళ్ళాలంటే అమెరికా గురించిన ఒక ప్రాపర్ ఐడియా వరకు వచ్చేసింది. హలో, అమెరికా గురించి ప్రాపర్ ఐడియా.
అమెరికాలో మంచి జాబ్ ఉంది, అమెరికాలో మంచి శాలరీ ఉన్నది, అమెరికాలో మంచి భవిష్యత్తు ఉన్నది, అమెరికాలో మన 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 సంతానము, మన పిల్లలు మంచి చదువులో ఉండొచ్చు, మంచి ఎడ్యుకేషన్ ఉండొచ్చు, మంచి ట్రీట్మెంట్ పొందుకోవచ్చు, అన్నిటికీ కేర్ తీస్తుంది ఆ గవర్నమెంట్. సో మెక్సికన్ గవర్నమెంట్ కన్నా అమెరికన్ గవర్నమెంట్ బెటర్ అని వాళ్ళు అనుకుంటున్నారు. ఏమేన్? సో ఈ ఐడియా ఈ మెక్సికన్ పీపుల్కి ఉన్నది కాబట్టి సచ్చినా పర్వాలే, ఏదైనా పర్వాలే, ఈ ఐడియా వాళ్ళని ఎంటర్ చేపిస్తుంటాడు. సి ఐడియా, ఆ యొక్క థాట్స్, ఆ యొక్క అవగాహన. సో చాలా క్రిస్టియన్స్ పీపుల్కి ఈ ఐడియా లేదు, ఈ అవగాహన లేదు. ఇది క్రిస్టియానిటీకి లేదని కాదు, సో మెనీ పాస్టర్స్కే లేదు, సో మెనీ చర్చెస్కి లేదు, ఈ ఐడియా ప్రీచింగ్ లేదు, ఈ ఐడియా ఇటువంటి ఐడియా వాక్యం లేదు, ప్రసంగికుడు ఇటువంటి ఐడియాస్ ఇవ్వలేదు. కాబట్టి పీపుల్ ఇటువంటి ఐడియాస్ వారు పొందుకోలేకుండా ఉంటున్నారు. కానీ బైబిల్ ఏమంటున్నది? ప్రవచన కాలము నుండి, చదువు, ప్రవచన కాలం నుండి, ఆ కాలంలో నుండి, ఎప్పుడు? ఆ ధర్మశాస్త్ర కాలములో నుండి యోహాను సువార్తల వరకు దేవుని రాజ్యము గురించిన వర్తమానము, సువార్త ప్రకటింపబడుతున్నది. అది విన్నవారు, అది నేర్చుకున్నవారు, దేవుని రాజ్యము యొక్క ఐడియా పొందిన వారు బలవంతంగా రాజ్యంలో ఎంటర్ అవుతుంటున్నారు. అప్పుడు రాజ్యంలో ఎంటర్ అయ్యేదానికి ఇక్కడ డెత్ ఇంపార్టెన్స్ కాదు, దేవుని రాకడ కూడా ఇక్కడ ఇంపార్టెన్స్ కాదు. మీకు ఐడియా ఉంటే, మీకు అవగాహన ఉంటే, మీరు ఈ యొక్క కింగ్డమ్ కాన్సెప్ట్ నేర్చుకున్నారంటే ఇమ్మీడియట్ గా మీరు కింగ్డమ్కి ఎంటర్ అవ్వచ్చు. ఏమేన్? చదువు, ఐడియా మస్ట్. ఏమేన్? ఐడియా వస్తున్నదా ఇక్కడ వాక్యం నేర్తప్పుడు? ఒకవేళ ఐడియా రాకపోతే మళ్ళీ వీడియో వినాలి, మళ్ళీ వీడియో చూడాలి, తప్పు లేదు. సమ్ మెక్సికన్ పీపుల్ అమెరికాకి వెళ్ళాలంటే 1-10 సార్లు నేర్చుకుంటున్నారు ఎలా వెళ్ళాలి. ఏదైనా ఐడియా ఉందా? దానికి ఏదైనా మార్గం ఉన్నదా? ఎందుకు వెళ్ళాలి? ఏంటి అక్కడ బెనిఫిట్స్ ఏముంది? ఎందుకు ఇంత సఫర్ అయ్యి మనము ప్రాణాన్ని ముందు పెట్టి అమెరికాకి వెళ్ళాలి? సో విని నేర్చుకొని న్యూస్ పేపర్ చదివి, బ్రాడ్కాస్ట్ చాలా న్యూస్ లో విని, చాలా పీపుల్ చెప్పేది విని ఈ యొక్క ఐడియా వారిని ఏం చేస్తుందంటే ఒక ఇంపాక్ట్ చేస్తున్నది. ఎలా అయినగా చెప్పకుండా కూడా వెళ్ళిపోతున్నారు. ఏమీన్? సమ్ యవనస్తులు కూడా పేరెంట్స్ చెప్పని వెళ్ళిపోతున్నారు. పేరెంట్స్ కి ఆ ఐడియా లేకుండా మెక్సికోలో జీవించేశారు. పేరెంట్స్ ఐడియా లేకుండా ఈ దరిద్రపు దేశం అనే పడి వీళ్ళు దరిద్రులుగా మారినట్టుగా మనల్ని దరిద్రులుగా మారుస్తున్నారు. సో ఫస్ట్ చెప్పి చూస్తున్నారు అమెరికాకి వెళ్ళిపోదామని. వారంటున్నారు పేరెంట్స్, నో అక్కడికంతా వెళ్తే మనం చచ్చిపోతాము, వాళ్ళని షూట్ చేస్తారు, అక్కడ మనం బతకలేము, మనం పంపించేస్తారు, జైల్లో వేస్తారు. సో ఇవన్నీ కూడా ఒక భయాన్ని, నెగిటివ్ వర్డ్స్ కలుగొచ్చేసి వెళ్ళే వాడిని కూడా వెళ్ళనికుండా చేస్తున్నారు. సో సమ్ పీపుల్ చూస్తున్నారు, ఏమైనా పర్వాలేదు మేము వెళ్ళిపోతాము, ఏమైనా పర్వాలేదు మా భవిష్యత్తు బాగుండాలి, ఇక్కడ ఉండి భవిష్యత్తును పాడు చేసుకునే కన్నా అక్కడికి వెళ్ళి భవిష్యత్తును సరి చేసుకోవచ్చు. ఎక్కడైనా చచ్చిపోయేది, ఎక్కడున్నా చావాల్సింది, అక్కడున్నా మరణించాల్సిందే. మంచి కంట్రీలోకి వెళ్ళి మంచిగా జీవించి మరణించేది బెటర్. సింకేస్ బై లక్ బాగుంటే వెళ్ళిపోవచ్చు అని చెప్పి పీపుల్ అంత సఫరింగ్ లో ఉన్నా కూడా వారు వెళ్ళిపోతుంటారు. సో ఐడియా వచ్చినప్పుడు వారి వెంటనే బోర్డర్ క్రాస్ చేస్తుంటున్నారు. ఏమేన్? సో దేవుని రాజ్యం ఒక పీపుల్ రాజ్యం ఏమంటున్నది? ఈ ఐడియా వచ్చిన వారు, ఈ వాక్యాన్ని విన్నవారు, ఈ సువార్తను గ్రహించుకున్నవారు ఎప్పటి నుండి? ఓల్డ్ టెస్టమెంట్ టైంల నుండి యోహాను కాలం వరకు. సో అప్పటి నుండి యేసుక్రీస్తు కాలం వరకు వాక్యాన్ని విన్నవారు రాజ్యంలోకి ఎంటర్ అవుతూనే ఉన్నారు. అప్పుడు ఇప్పుడు వరకు కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అక్కడ ఏమి ఎంటర్ చేస్తుంటుందంటే ఎవ్రీడే న్యూ కింగ్డమ్ కి సిటిజన్ గా లీగల్ గా వారు ఎంటర్ అవుతూనే ఉన్నారు. కింగ్డమ్ ఎంటర్ అవుతూనే ఉన్నారు. ప్రతి దినము వారి డాక్యుమెంట్ ని వారు సబ్మిట్ చేస్తూనే ఉన్నారు. ప్రతి దినము ప్రజలు ఎంటర్ అవుతూనే ఉన్నారు. ఎక్కడెక్కడి నుంచో ఎంటర్ అవుతున్నారు. సో ఆఫ్రికాల నుండి, అమెరికాల నుండి, ఇండియాల నుండి, చైనాల నుండి
ప్రతి దినము సువార్తను వింటున్నారు, ప్రతి దినము ఐడియా వస్తున్నది, ప్రతి దినము గ్రామంలో నుండి, ప్రతి దినము దరిద్ర దేశం నుండి ప్రజలు దేవుని సువార్త విని విని వారి యొక్క మనస్సుని, వారి యొక్క హృదయాన్ని దేవునికి సమర్పించి ఆ రాజ్యం ఒక ఐడియా పొందుకొని ప్రతి క్షణము ప్రతి దినము ప్రజలు దేవుని రాజ్యంలోకి ఎంటర్ అవుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు దేవుని రాజ్యం ఫంక్షన్ అవుతూనే ఉన్నది. ఇప్పటి వరకు దేవుని రాజ్యంలో సిటిజన్ గా మారుతూనే ఉన్నారు. సో సమ్ పీపుల్ సిటిజన్ గా మారుతున్నారు, సమ్ పీపుల్ వెయిట్ చేస్తున్నారు. హలో, సమ్ పీపుల్ ఎందుకు సిటిజన్ గా వెయిట్ చేస్తారంటే డెత్ రావాలండి. ఆఫ్టర్ డెత్ తర్వాత మనము సిటిజన్ గా మారుతామని. సమ్ పీపుల్ అంటున్నారు దేవుడు రావాలండి, ఆయన రాకడ తర్వాతే ఎంటర్ అవుతున్నామని. బైబిల్ అలా చెప్పలేదండి. ఇది గవర్నమెంట్ సంబంధించింది. గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ఎప్పుడు అబద్ధం చెప్పదు. గవర్నమెంట్ ఏమంటున్నది, ప్రవచన కాలం నుండి యోహాను కాలం వరకు దేవుని రాజ్యం ఒక సువార్త ప్రకటించబడుతున్నది. అప్పటి నుండి అంటే ఆ టైం స్టార్ట్ అయిపోయింది కింగ్డమ్ లో సిటిజన్ గా మారేదానికి. అప్పటి నుండి ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో, ఎవరైతే ఐడియాకి వస్తున్నారో, ఎవరికైతే ఇది తేటగా అర్థమవుతుంటున్నదో వారు బలవంతంగా చెప్పడం. బలవంతంగా అంటే ఇక్కడ ఎందుకు వర్డ్ యూజ్ చేస్తారంటే వెళ్ళనీయకుండా లాగే వాళ్ళు ఉన్నారు. వెళ్ళనీయకుండా ఒకటి లాగే రిలీజియన్ పీపుల్ ఉండొచ్చు, లేకపోతే వెళ్ళకుండా ఉండేదానికి మన మైండ్ మనల్ని స్టాప్ చేయొచ్చు. సో మన మైండ్ మనకి ఎనిమీగా ఉండొచ్చు, మనకి ఐడియా లేకుండా ఉండొచ్చు. కాకపోతే ఐడియా ఉంది, థాట్స్ ఉంది, కానీ వెళ్ళాలంటే సమ్ పీపుల్ ఒక సేయింగ్స్ వేరేలాగా ఉంది. అదంతా ఇప్పుడు కాదు, ఇప్పుడు వెళ్ళలేము, అది ఇప్పుడు కాదు, ఇప్పుడు కుదరదు అని చెప్పేవారు ఉన్నారు. సో ఇటువంటి నెగటివ్ వర్డ్స్ వలన, నెగటివ్ థాట్స్ వలన సమ్ పీపుల్ వెళ్ళలేకుండా ఉన్నారు. సో బలవంతంగా అంటే అన్నిటిని ఓవర్కమ్ చేస్తున్నాం. మైండ్ని ఓవర్కమ్ చేసి, థాట్స్ ని ఓవర్కమ్ చేసి, వారికి ఉన్న నెగటివ్ ఇమాజినేషన్స్ ని ఓవర్కమ్ చేసి అన్నిటిని దాటుకొని వెళ్ళేది చాలా కష్టమే ఉన్నది. కానీ వెళ్ళారంటే లైఫ్ బాగైపోతుంది. ఐమీన్ వన్స్ ఒకసారి ఎంటర్ అయిపోయారంటే లైఫ్ వారికి బెటర్ అయిపోతుంటుంది. ఏమే అక్కడ త్రివలంగడ్లో ఒక పర్సన్ చెప్పేవారు, మీ మందిరానికి రావాలంటే వెళ్ళని అంటున్నారండి. ఎవరంటే పాస్టర్ నవీన్ కుమార్ మందిరానికి వెళ్ళబాక, అది టీచింగ్స్ రాంగ్, ఆ టీచింగ్స్ తప్పు, అక్కడ వెళ్ళబాక, అక్కడ వెళ్ళామంటే నరకానికి వెళ్ళిపోతావు, మా గుడికి రా, మా మందిరానికి రా అని చెప్పి అడ్డు లాక్కొని పోతున్నారు. సో మీ మందిరానికి రావాలంటే చాలా సఫర్ అవుతున్నాము. కానీ మీ గురించి మీ టీచింగ్స్ రాంగ్ గా చెప్పారు. కానీ ఇక్కడికి వచ్చి విన్న తర్వాత అర్థమవుతుంటున్నది ఇది బెటర్ గా ఉంటున్నది, ఇది బెటర్ టీచింగ్ ఉన్నది, ఇది గవర్నమెంట్ సంబంధించి ఉంది, రాజుకి దేవుడికి సంబంధించిన కార్యక్రమం చెప్తున్నారు. సో ఇది ఇక్కడ వచ్చిన తర్వాత ఇది తెలుస్తుంది ఇది ఒక బెటర్ టీచింగ్ అని. కానీ రాక ముందు వరకు మమ్మల్ని ఆటంగా కలిగించడానికి చాలా పీపుల్ ఉన్నారు. ఏమేన్ సో ఆ పీపుల్ అన్ని దాటుకొని వస్తున్నారు. సో వచ్చిన వారు వాక్యాన్ని వింటున్నారు, హృదయాన్ని దేవునికి డెడికేట్ చేస్తున్నారు, దేవుని రాజ్యంలో దేవుని సిటిజన్ గా వారు జీవిస్తుంటున్నారు. ఏమే ఇక్కడ మనం చూసేది ఈ రాజ్యంలో ఎంటర్ అయ్యేది అనేది డెత్ కొరకు రాకడ కొరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అప్పటి నుండి ఇంగ్లీష్ అంటుంది అండ్ ఎవ్రీ వన్ ఈస్ ఫోర్సింగ్ ఇస్ వే ఇన్ టు ఇట్. చాలా ఫోర్స్ గా వారు దాంట్లో త్వరపడుతుంటున్నారు. ఏమేన్ ఎప్పుడు త్వరపడుతున్నారు? వన్స్ పీపుల్ లెర్న్ అబౌట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దే కెన్ నాట్ వెయిట్ టు గెట్ ఇన్. ఒక పర్సన్ కి ఈ దేవుని రాజ్యము గురించిన ఐడియా వచ్చినప్పుడు, వాటిని నేర్చుకున్నారంటే, లెర్న్ చేసుకున్నారంటే వారు ఏమాత్రం వెయిట్ చేయరు. ఏమే డెత్ కొరకు వరకు, రాకడ కొరకు వెయిట్ చేయరు. ఐడియా వచ్చిన వారు, నేర్చుకున్నవారు ఇమ్మీడియట్ గా దానిలో త్వరపడతారు, బలవంతంగా వెళ్ళిపోతారు. ఏమేన్ అప్పుడు దే కెనాట్ వెయిట్ టు గెట్ ఇన్. పిక్చర్ ఇన్ యువర్ మైండ్ ఆల్ దస్ వుడ్ బి immigrants clamoring to cross the border and then you will see what Jesus mean. సో ఒక పిక్చర్ మనకు రావాలి, ఒక మైండ్ లో క్లియర్ కట్ అయిన ఐడియా రావాలి. ఎందుకు ఈ రాజ్యం వచ్చి నేను నేర్చుకోవాలి, ఈ రాజ్యం అంటే ఏంటి, అసలుకి యేసుక్రీస్తు జన్మించింది ఎందుకు, అసలుకి ఆయన బోధించిన అంశం ఎటువంటిది, దేని గురించి ఆయన బోధిస్తున్నాడు, బైబిల్ మనకి దేన్ని బోధిస్తుంటున్నది, ఈ రాజ్యము గురించిన రాజ్యంలో ఉన్న ప్రివిలేజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి,
ఇది వచ్చిందా రాలేదా, వెళ్ళొచ్చా వెళ్ళలేమా, వీటి గురించిన ఐడియా వచ్చిన వారు ఏమాత్రం వెయిట్ చేయరు. ఐడియానే మస్ట్, కానీ ఐడియా వచ్చిన వారు వెళ్ళిపోతారు. ఏమేన్ ఇక్కడ వింటున్న వాక్య భాగం వింటున్న మీకు ఐడియా వస్తుంటున్నదా? ఏమేన్ ఇక్కడ ఒక ఎస్ఏ వస్తుంది, ఇటుపక్క ఏ ఎస్ఏ లేదు, నో లేదు. ఐడియా వస్తున్నదా? ఏమేన్ రాజ్యం గురించిన అవగాహన కలుగుతుంటున్నదా? గుడ్. Why then someone might ask, do we not see people? ఎందుకు ఈ యొక్క రాజ్యంలో ఎంటర్ అవ్వలేదు, ప్రజలు వెయిట్ చేస్తున్నా అంటే చర్చెస్ లో రాజ్యం గురించిన టీచింగ్స్ లేదు. మీన్ చర్చెస్ లో రాజ్యం గురించిన అవగాహన లేదు, చర్చెస్ లో రాజ్యం గురించిన ఐడియా లేదు. సో ప్రతి చర్చ్ సంప్రదాయంలో ఆచారంలో మునిగిపోయి ఉన్నది. మీన్ ఈ నెల ఈ పండుగ చేయాలి, ఆ నెల ఆ పండుగ చేయాలి, ఈ నెల ఇది చేయాలి, మరుసటి నెల అది చేయాలి. ఇవన్నీ ఆచారంలో, ఇవన్నీ సంప్రదాయంలో. ఏ గవర్నమెంట్ ఆచారాలకి సంప్రదాయాలకి ప్రయారిటీ ఇవ్వదు. ఆచారాలని సంప్రదాయాన్ని మతాలు ప్రయారిటీ ఇస్తుంది. సో అటువంటిలో ఈ యొక్క క్రిస్టియానిటీ అనేది ఈ యొక్క మతము, ఈ మతంలో ఉన్న క్రిస్టియానిటీ పీపుల్ కి కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఒక ఐడియా లేకుండా ఉన్నది. కాబట్టి వారు ఆచారంలో తృప్తి పొందుకుంటున్నారు. కానీ ఆచారంలో మనం ఉండేదాని వలన మనం రాజ్యంలో ఎంటర్ అవుతాం అనుకోకూడదు. రాజ్యం ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ మీ యొక్క మైండ్ని ఆచారం యొక్క తలపు నుంచి తీసివేయండి. బైబిల్ అంటున్నది, మారు మనస్సు పొందుడి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. సో మీ మైండ్ని ట్యూన్ చేయండి, మీ మైండ్ని మార్చండి. రాజ్యము వచ్చేసి ఉన్నది అంటున్నారు ఆయన. రాజ్యము ఎర్త్కి వచ్చి ఉన్నది. బికమింగ్ ఎ కింగ్డమ్ సిటిజన్, మన రాజ్యం ఒక సిటిజన్ గా మారుతున్నాము. ఎలా మారుతున్నాము? All nations, including kingdom, have citizens, and all nations require immigration status. The kingdom of God is no different. Every kingdom citizen today is a naturalized citizen. We immigrated from a foreign country, a dominion darkness. ఈ యొక్క ప్రతి కింగ్డమ్స్, ప్రతి రాజ్యములు, ప్రతి దేశములు, ప్రతి నేషన్స్ ఈ ఇమిగ్రేషన్ అనేది ఒకటి ఉంది. ఇమిగ్రేషన్ లో ద్వారానే వారు పీపుల్ని వారి కంట్రీకి ఎంటర్ చేయొచ్చా చేపించకూడదని తీర్మానించేది ఇమిగ్రేషన్. మీన్ ఈ యొక్క ఇమిగ్రేషన్ మీ విదేశానికి వెళ్ళిన వారికి ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. ప్రతి ఎయిర్పోర్ట్ లో అక్కడ ఇమిగ్రేషన్ ఉంటుంది. ఆ ఇమిగ్రేషన్ లో వాడు అడుగుతారు, ఎందుకు మీరు వస్తున్నారు, ఏ పర్పస్ కొరకు మీరు ఇక కంట్రీకి మీరు ఎంటర్ అవుతున్నారు, మీకు పర్పస్ ఏంటి, బిజినెస్ కొరక కాకపోతే దేని కొరకు వస్తున్నారు. మీకు తెలిసిన ఏ కంట్రీలో కూడా మేము మతాలని టీచ్ చేస్తానికి వస్తున్నామంటే ఏ కంట్రీ కూడా మీకు పర్మిషన్ ఇవ్వనే. హలో. సో ప్రీవియస్ టైంలో ఒక కంట్రీకి నేను వెళ్ళినప్పుడు, అక్కడ పక్కన మన ఇండియా పక్క కంట్రీకి వెళ్ళినప్పుడు, శ్రీలంకకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అడిగారు, మీరు ఏ పర్పస్ కొరకు శ్రీలంకకు వస్తున్నారు అన్నప్పుడు, నేను జస్ట్ విజిట్ చేస్తానికి వస్తున్నా అని చెప్పాను, కానీ రిలీజియన్ గా టీచ్ చేస్తానికి వస్తున్నా అని చెప్పాను అంటే ఇమ్మీడియట్ గా నన్ను ప్యాక్ చేసి నెక్స్ట్ ఫ్లైట్ పంపించేవారు, వెళ్ళిపోండి అని చెప్పి. సో ఏ గవర్నమెంట్, ఏ ఇమిగ్రేషన్ కూడా నేను గాడ్ ని ఇక్కడ ప్రీచ్ చేస్తున్నాను, బైబిల్ ప్రీచ్ చేస్తాను, ఖురాన్ ప్రీచ్ చేస్తాను, భగవద్గీతను ప్రీచ్ చేస్తాను వస్తాను అంటే మీకు ఇక్కడ పర్మిషన్ లేదు, వెయిట్ చేయని అంటారు. వెయిట్ చేయించి నెక్స్ట్ రిటర్న్ పంపిస్తారు. అందువలనే ఒక నేషన్కి వెళ్ళినప్పుడు విజిటర్ గా వెళ్ళొచ్చు, బిజినెస్ పర్పస్ కి వెళ్ళొచ్చు, కాకపోతే ఏదైనా ఒక ఆఫీషియల్ వెళ్ళొచ్చు. కానీ ఈ రిలీజియన్ కి ఏ కంట్రీ కూడా ప్రయారిటీ ఇవ్వదు. మీన్ అప్పుడు రిలీజియన్ ని స్టాప్ చేస్తుంది. ఎందుకంటే రిలీజియన్ పాడు చేస్తుంది, రిలీజియన్ ప్రాబ్లం తీసుకొని వస్తుంది, రిలీజియన్ కలవరాన్ని తీసుకొని వస్తుంది. ఈ రిలీజియన్ ద్వారా వస్తున్న ప్రాబ్లమ్స్ ఈనాడు వరకు ప్రతి కంట్రీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ రిలీజియన్ ద్వారానే ప్రాబ్లమ్స్ వస్తుంటున్నది. మీన్ మణిపూర్లో ఏం ప్రాబ్లం అంటే రిలీజియన్ ప్రాబ్లం, ఇండియాలో ఏం ప్రాబ్లం, రిలీజియన్ ప్రాబ్లం, పాకిస్తాన్లో ఏం ప్రాబ్లం, రిలీజియన్ ప్రాబ్లం. హలో. అప్పుడు రిలీజియన్ లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నది. అటువంటి రిలీజియన్ కట్టుకున్న
ప్రజలు ఊగులాడుతున్నారు. రిలీజియన్ మా మతం అంటున్నారు. ఒకవైపు అదర్ రిలీజియన్ పీపుల్ అలా ఉన్నారంటే, క్రిస్టియానిటీ పీపుల్ అంటే మా మతం బిగ్ అంటున్నారు, మా మతం గొప్పది అంటున్నారు, మా మతం అది ఇది అంటున్నారు. సో అన్ని ఒక్కటే, అన్ని మతాలు గుడ్డిగానే ఉన్నది. వారికి ఏది తేటగా తెలీదు. అన్ని రిలీజియన్ లీడర్స్ గుడ్డివారుగా ఉన్నారు. ఈ గుడ్డివారుగా ఉన్నవారు ఈ గుడ్డితనంగా ఉండే వారికి బోధిస్తున్నారు. ఫ్యూచర్ ఏమవుతుందంటే, గుడ్డివాడు ఇంకొక గుడ్డివాడికి త్రోవ నడిపించేటప్పుడు, మార్గం చూపించేటప్పుడు ఫైనల్గా ఏమవుతుందంటే, వీడు పదే అదే గొయ్యిలోనే అందరూ కూడా పడిపోతారు. క్రిస్టియానిటీ యొక్క ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. ఈ రిలీజియన్ లో ఉన్న క్రిస్టియానిటీ పీపుల్, కింగ్డమ్ ని అర్థం చేసుకున్న క్రిస్టియానిటీ పీపుల్ ఒకనాడు ఉంటుంది. వారికి టీచ్ చేసిన ప్రొఫెసర్స్ ఒకే బయలు పడిపోతారు. వారిని వెంబడించిన బిలీవర్స్ కూడా దానిని పడిపోతారు. సో ఇక్కడ మనం టీచ్ చేసేది రిలీజియన్ కాదు, కింగ్డమ్. ఇక్కడ మనం టీచ్ చేసేది ఆచారాలు కాదు, సంప్రదాయాలు కాదు, లాస్, రూల్, ప్రిన్సిపల్స్, కీస్, వాటిని మనం ప్రీచ్ చేస్తుంటున్నాము. ఎంతమంది ఆమె అన్నారు? అప్పుడు ఇక కింగ్డమ్ గురించి చూసినప్పుడు ఈ ఇమిగ్రేషన్ ద్వారానే మనము ప్రాపర్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తున్నాము. ఈ ఇమిగ్రేషన్ లో వారు అడిగే క్వశ్చన్స్ కి మనం ప్రాపర్ ఆన్సర్ చేస్తున్నాము. ఈ యొక్క ఆఫ్టర్ ఇమిగ్రేషన్ ఇంటర్వ్యూ తర్వాతనే మనము ఆ కంట్రీలో మనం ఎంటర్ అవుతుంటున్నాము. లైక్ అలాగనే ఇప్పుడు కొలొస్సీయులకు రాసిన పత్రిక మనం చదువుకుందాము. కొలొస్సియన్స్ చాప్టర్ 1:13. కొలొస్సీయులకు రాసిన పుస్తకము 1వ అధ్యాయము 13వ వచనము. లోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చియు మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువు యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాము. సార్ కొలొస్సీలో 1:13 ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. సో ఇక్కడ మనము రాజ్య నివాసులుగా చేసెను. శబ్దము రాజ్య నివాసులుగా చేసెను. రాజ్య నివాసులు అంటే ఏంటి? కింగ్డమ్ సిటిజన్ గా చేసి ఉన్నారు మిమ్మల్ని. ఐడియా రాలేదు ఇంకా? రాజ్యం నివాసులుగా చేసిను అంటే ఒక టర్మ్ ఎలా ఉన్నది? చేస్తాడు కాదు, చేసెను. నౌ ఈ సమయము ఇప్పుడే మీరు రాజ్య నివాసులుగా మీరు ఉన్నారు. ఇప్పుడే మీరు కింగ్డమ్ సిటిజన్ గా మీరు ఉన్నారు. అప్పుడు క్రిస్టియానిటీ పీపుల్ దేని వింటున్నది, దేని బోధిస్తున్నారంటే, మన మరణము తర్వాత మనం అందరమే దేవుని రాజ్యంలో ఎంటర్ అయ్యి ఆయన రాజ్య నివాసులుగా మనం మార్చబడతాము. అది రాంగ్ డాక్ట్రిన్, అది తప్పు. ఆఫ్టర్ డెత్ తర్వాత మీరు రాజ్య నివాసులుగా మారేది కాదు. సో కింగ్డమ్ ప్రీచింగ్ అనేది, బైబిల్ ప్రీచింగ్ అనేది కరెంట్లీ ఇప్పుడున్న స్థితిని మనకు నేర్పిస్తుంటున్నది. సో రిలీజియన్స్ అన్ని రాబో యుగంలో మనకు జరుగుతుంది, రాబో యుగంలో మనం పొందుకుంటాము, రాబో యుగంలో మనం కలుగును అని చెప్పి రిలీజియన్ సమస్తము పోస్ట్పోన్ చేస్తూ ఉంటది. కానీ కింగ్డమ్ సమస్తము కరెంట్ సిచ్యువేషన్ కలుగుతుందని నేర్పిస్తూ ఉంటున్నది. సో చాలా రిలీజియన్ పీపుల్ చూస్తారంటే, ఒక దినం వస్తుందండి, ఆనాడు అన్ని మారిపోతుంది. సో పోస్ట్పోన్, అన్ని రాబో యుగంలో మారుతుంది, రాబో రోజుల్లో మారుతుంది, రాబో కాలంలో మారుతుంది. సో రిలీజియన్ ఎప్పుడు కూడా పీపుల్ కి పోస్ట్పోన్ మైండ్ ని కలుగు చేసి అన్ని ఫ్యూచర్ లో కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. కానీ బైబిల్ సెలవిస్తుంది, దేవుడు మనల్ని ప్రేమించినారు కాబట్టి, మన కోసం, మన పాపము కోసం కల్వరి సిలువలో ఆయన మరణించి ఆయన మనకు రక్షణ కలిగి చేశారు కాబట్టి, ఈ విశ్వాసమే ఈ యొక్క క్రియ, ఆయన చేసిన కల్వరి సిలువ త్యాగము, ఆయన ప్రేమ మనల్ని ఎంత దూరం తీసుకొని వచ్చినదంటే రాజ్య నివాసులుగా మార్చేంత వరకు తీసుకొని వచ్చేసింది. కింగ్డమ్ సిటిజన్ గా ఉన్నాము, మారి ఉన్నాము. ఇప్పుడు కరెంట్లీ మనము కింగ్డమ్ సిటిజన్ గా మనము
ఉన్నాము. సో మన కింగ్డమ్, మన మన మనకు ఒరిజినల్ ప్లేస్ హెవెన్. హెవెన్ అనేది మన ఒరిజినల్ ప్లేస్. దేవుని యొక్క రాజ్యం అక్కడ ఉన్నది. ఆ రాజ్యం యొక్క వారసులు ఈ యొక్క రాజ్యంలో ఉన్నారు. సో డ్యువల్ కింగ్డమ్ సిటిజన్షిప్ మనం కలిగి ఉన్నది. సో ఇక్కడ ఉన్నందున వలన మనం కింగ్డమ్ సిటిజన్ లేము అని కాదు. మన యొక్క డాక్యుమెంట్ అంతా అక్కడ ఉన్నది. మన యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్ అంతా అక్కడ క్లియరెన్స్ చేసి ఉన్నది. అక్కడ లీగల్ గా మనం అక్కడ చేరి ఉన్నాము. ఇక్కడ ఆయన పర్పస్ కొరకు ఇక్కడ మనం ఉన్నాము. ఇక్కడ ఉన్నాము అనే దాని వలన మీరు కింగ్డమ్ సిటిజన్ లేరని కాదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు గోవాకి వెళ్ళండి, ముంబైకి వెళ్ళండి, సో వేరియస్ టూరిస్ట్ ప్రాంతానికి వెళ్ళండి. రష్యన్ పీపుల్ ఉంటారు, అమెరికన్ పీపుల్ ఉంటారు, ఇంకా జర్మన్ పీపుల్ ఉంటారు, ఫ్రాన్స్ పీపుల్ ఉంటారు. వారందరూ ఇక్కడ ఉండేదాని వలన అక్కడ లేరని అర్థమా? నో, ఆల్రెడీ వారు సిటిజన్స్. ఆల్రెడీ వారు జర్మన్, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, అమెరికా అక్కడ సిటిజన్ ఉన్నారు. ఇప్పుడు వారు లీగల్ గా ఇమిగ్రేషన్ చేసుకొని ఇండియాలో వారు టూరిస్ట్గా వచ్చి ఉన్నారు. ఇక్కడ ఉన్నారని అక్కడ లేరని కాదు, అక్కడ ఉన్నారని ఇక్కడ లేరని కాదు. ఒక పర్సన్ ఒక కంట్రీలో సిటిజన్ గా ఉండొచ్చు, 2 కంట్రీలు కూడా సిటిజన్ గా ఉండొచ్చు. అది లీగల్, అది కంట్రీస్ ప్రొవైడ్ చేస్తున్నది. అలాగనే కింగ్డమ్ ఆఫ్ హెవెన్ యొక్క సిటిజన్ గా ఉన్న మనము ఈ ఎర్త్ లో మనం జీవిస్తున్నాము. ఎర్త్ లో కూడా మనం ఉన్నాము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం కొరకు. డెత్ తర్వాత మనం ఎంటర్ అయ్యేది కాదు. మరలా కూడా కొలెషియల్ 1:13 మరలా కూడా ఒకసారి చదవండి సార్. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. తన కుమారు యొక్క చెప్దామా, తన కుమారుడు యొక్క ఆయన కుమారుడు యొక్క రాజ్యం ఎక్కడ ఉన్నది? కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఆయన టెరిటరీ, ఆయనకన్నా ఒక బిగ్ కంట్రీ ఉన్నది. దేవుని కుమారుడికి పెద్ద టెరిటరీ ఉంది, పెద్ద కంట్రీ ఉన్నది, బిగ్ నేషన్ ఉన్నది ఆయనకి. ఆ నేషన్ లో ఆ కంట్రీకి రాజుగానే ఉన్నాడు. ఇప్పుడు ఈ భూమిలో ఆయన రక్తము ద్వారా స్వీకరింపబడిన వారు, ఆయన రక్తము ద్వారా విమోక్షింపబడిన వారు, యేసు ప్రభుని సొంత రక్షకుడుగా ఎన్నుకున్న వారు ఇమ్మీడియట్ గా వారందరూ ఆయన కుమారుడి యొక్క రాజ్యం యొక్క నివాసులుగా వారు మార్చబడి ఉన్నారు. ఇది లీగల్, ఇది బైబిల్ గ్రంథం చెప్పేది. ఇది పోస్ట్పోన్ చేయలేదు. మీరు ఇంకా సిటిజన్ గా మారలేదు. మీరు ఇంకా సిటిజన్ గా మారాలంటే అది ఇప్పుడు కలిగేది కాదు. ఆఫ్టర్ డెత్ తర్వాత మనం సిటిజన్ గా మారుతాము. నో, ఎప్పుడైతే యేసు ప్రభుని నేను బిలీవ్ చేశానో ఆ క్షణమే యేసుక్రీస్తు ఆయన రాజ్యం యొక్క సిటిజన్ గా మారేదానికి ఆయన అఫీషియల్ గా ఆయన ఉత్తరం వేసేసాడు. రాజు సెలవిస్తున్నాడు, ఇప్పుడు నుండి నువ్వు నా యొక్క కింగ్డమ్ యొక్క సిటిజన్ గా నువ్వు ఉన్నావు. ఎంతమంది ఇక్కడ కింగ్డమ్ సిటిజన్ గా ఉన్నారు? 1-2 వస్తుంది ఆమేనని. ఎంతమంది దేవుని యొక్క రాజ్యం యొక్క సిటిజన్ గా ఉన్నారు? నివాసులుగా ఎంతమంది ఉన్నారు? బిలీవ్ చేస్తున్నారా? ఇది బిలీవ్ చేయాలి. ఎందుకు ఇది బిలీవ్ చేయాలంటే, ఒక కంట్రీ యొక్క సిటిజన్ గా ఉన్నాను అని బిలీవింగ్ వచ్చిన తర్వాతనే ఆ కంట్రీ యొక్క కల్చరల్ ఏంటి, ఆ కంట్రీ యొక్క బిహేవియర్స్ ఏంటి, ఆ కంట్రీ యొక్క లాంగ్వేజ్ ఏంటి, ఆ కంట్రీ యొక్క కాన్స్టిట్యూషన్ ఏంటి అని నేర్చుకునేది అవసరం అవుతుంటున్నది. అర్థం అవ్వలేదు అనుకుంటున్నా. ఎప్పుడైతే మీరు ఒక కంట్రీ సిటిజన్ గా ఉన్నారో అప్పుడు నుండి ఒక ప్రాసెస్ స్టార్ట్ అవుతున్నది. ఇమ్మీడియట్ గా మీరు కల్చర్ నేర్చుకోవాలి, ఇమ్మీడియట్ గా మీరు లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఇమ్మీడియట్ గా కంట్రీ యొక్క కాన్స్టిట్యూషన్ మీరు నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి? ఎందుకంటే నేను ఆ కంట్రీ సిటిజన్ గా మారాను. ఇక్కడ నుండి మన స్నేహితులందరూ కూడా సమ్ ఇయర్స్ బ్యాక్ వాళ్ళు లండన్ కో అమెరికాకు వెళ్ళిపోయి ఉండొచ్చు. సో నా ఫ్రెండ్స్ చాలా పీపుల్ వెళ్ళిపోయిన వారు ఈనాడు అందరూ ఆ కంట్రీ యొక్క సిటిజన్ గా మారారు.
మారిన ప్రతి ఒక్కరు ఈనాడు వారు ఆ కంట్రీ కల్చరల్ ప్రకారంగా జీవిస్తున్నారు. ఎందుకు ఇండియన్ కల్చర్ నువ్వు మిస్ చేసావు అంటే, ఇండియన్ కల్చర్ కన్నా యూరోప్ కల్చర్ బాగుంది అంటున్నారు. ఇండియన్ కల్చర్ నా వెస్ట్రన్ కల్చర్ చాలా బాగుంది అంటున్నారు. సరే, నెక్స్ట్ ఎందుకు నువ్వు మన లాంగ్వేజ్ మాట్లాడకుండా అక్కడ వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడుతున్నావు? నో, మన లాంగ్వేజ్ మాట్లాడమంటే సింగిల్ టీ దొరకదు అక్కడ. ఏమేన్ మీరు ఒక టీ షాప్కి వెళ్ళారంటే తెలుగులో చెప్పారంటే ఎవరు ఒక టీ కూడా ఇవ్వడు. అక్కడ పోయి మీరు వేరే లాంగ్వేజ్ మాట్లాడడానికి వీలు కాదు. అఫీషియల్ లాంగ్వేజ్ ఏదో, అఫీషియల్ కల్చరల్ ఏదో, అఫీషియల్ గా వారి యొక్క కింగ్డమ్ ఒక నేషన్ యొక్క కాన్స్టిట్యూషన్ ఏదో వాటిని మీరు భావించాలి. కానీ అదర్ కాన్స్టిట్యూషన్ ని, అదర్ లాంగ్వేజ్ ని, అదర్ కల్చర్ ని, ఆ కింగ్డమ్ ని భావించారంటే ఇమ్మీడియట్ గా మనం అరెస్ట్ చేయొచ్చు, ఇమ్మీడియట్ గా మనం అక్కడి నుంచి బయటకు పంపించవచ్చు. ఏమే ఇది లా. అప్పుడు నేను కింగ్డమ్ సిటిజన్ గా మారాను, కింగ్డమ్ సిటిజన్ గా ఉన్నానని లేఖనం సెలవిచ్చినప్పుడు అప్పుడు నా యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, నేను ఏమి చెయ్యాలి? కింగ్డమ్ ఒక రిక్వైర్మెంట్ ఏంటంటే కింగ్డమ్ కాన్స్టిట్యూషన్ మీరు నేర్చుకోవాలి. అది కింగ్డమ్ రిక్వైర్మెంట్ ఉన్నది. కింగ్డమ్ కల్చర్ నేర్చుకోవాలి, కింగ్డమ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఏమేం సిటిజన్ గా అయ్యేదో ప్రాముఖ్యం కాదండి. సిటిజన్ గా అయ్యాము, మారాము, అది దేవుని ప్రేమ వలన, దేవుని కృప వలన కలిగింది. సిటిజన్ గా నేను నా యొక్క వర్క్ ఏంటి? కింగ్డమ్ కల్చరల్ నేను నేర్చుకోవాలి. కింగ్డమ్ కల్చరల్ ఎంటల్ డిఫరెంట్ ఎర్త్లీ కల్చరల్ కన్నా. ఎర్త్ కల్చరల్ కన్నా చాలా డిఫరెంట్ కింగ్డమ్ కల్చరల్. కింగ్డమ్ కాన్స్టిట్యూషనల్ అది డిఫరెంట్. కింగ్డమ్ లాస్ డిఫరెంట్. కింగ్డమ్ ఒక ప్రివిలేజెస్ డిఫరెంట్. కింగ్డమ్ బెనిఫిట్స్ డిఫరెంట్. సో డెమోక్రసీ కంట్రీ అనేది అది ఆ యొక్క కంట్రీ సిస్టమ్ వేరు. కింగ్డమ్ రూలింగ్షిప్ సిస్టమ్ అనేది వేరు. కింగ్షిప్ అనేది వేరు, డెమోక్రసీ పాలసీ వేరు. డెమోక్రసీ పాలసీ ఏంటి? అందరికీ ఈక్వల్గా ఉండాలి, ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ ఉండకూడదు. ఇది డెమోక్రసీ పాలసీ. కానీ కింగ్డమ్ ఒక పాలసీ ఏంటంటే రాజు అనుకున్నాడంటే ఎవరికైనా ఎక్కువ ఇవ్వచ్చు. రాజుని ఎవరు అడిగేదానికి వీలు కాదు. అది ఆయన హృదయము, ఆయన యొక్క ప్రేమ, ఆయన లవ్. ఎవరికైనా ఏ నేషన్ రాసియచ్చు, ఎవరికైనా ఎంత గోల్డ్ సిల్వర్స్ ఇవ్వచ్చు, ఎవరినైనా ఎంత దూరం హెచ్చించవచ్చు. ఎందుకు అతనికి అంత చేస్తావని ఆ కింగ్డమ్ లో ఎవరు వచ్చు ప్రశ్న వేయలేరు. ఎందుకంటే కింగ్ కి ఎవరికైనా ఏమని వేయచ్చు. అది డెమోక్రసీ కంట్రీ కాదు, అది కింగ్షిప్ రూలింగ్ అది. ఏమేన్ కాబట్టి మనము కింగ్డమ్ లో ఎంటర్ అయి ఉన్నామా, కానీ డెమోక్రసీ కంట్రీలో మనం ఎంటర్ అవ్వలేదు. సో మనం ఉండే ఇండియా ఇది ఒక డెమోక్రసీ కంట్రీ. ఇక్కడ అందరూ ఎక్కువ పొందుకోలేరు. ఒకవేళ ఎక్కువ ఉన్న గవర్నమెంట్ లాక్కుంటుంది కూడా. ఏమేన్ నాకు తెలిసి ఇందిరాగాంధీ పీరియడ్లో నాకు తెలీదు, చెప్పినారు అప్పుడు. ఇంకా నేను అప్పుడు నాకు అంత ఏజ్ లేదు. కాంగ్రెస్ పీరియడ్లో ఎవరికైతే ల్యాండ్ ఎక్కువగా ఉన్నదో అవన్నీ గవర్నమెంట్ లాక్కునింది. ఎక్కువగా ఉన్న వారి దగ్గర తీసుకొనేసి లేని వారికి ఇచ్చేసిందని చెప్తున్నారు. ఎందుకంటే డెమోక్రసీ అలా ఆ పాలసీ అది ఫంక్షన్ అవుతున్నది. కానీ కింగ్ రూలింగ్ చేసే నేషన్ అలా చేసే వీలు కాదు. కింగ్ రూలింగ్ చేసేటప్పుడు కింగ్ ఎవరికైనా ఏమని ఇవ్వచ్చు. రాజు యొక్క బహుమానము, రాజు యొక్క సన్మానము, రాజు యొక్క ప్రివిలేజెస్, రాజు యొక్క బెనిఫిట్స్ ఎవరికైనా ఇవ్వచ్చు. సో మన రాజు తన ప్రేమించే వారికి ఏమని ఇచ్చని సిద్ధముగానే ఉన్నాడన్నప్పుడు మనమందరం చాలా ఘనత కలిగిన వారిని, చాలా లక్కీ పర్సన్స్. మనము కింగ్డమ్ సిటిజన్ గా ఉండేది. ఎందుకంటే నేనుండే కంట్రీ అదొక కింగ్డమ్ నేషన్ అయి ఉన్నది. ఆ కింగ్డమ్ నేషన్ లో అక్కడ డెమోక్రసీ పాలసీ లేదు. అక్కడ కింగ్ ఒక రూల్ అయి ఉన్నది. కింగ్ యొక్క తలంపు అయినది, కింగ్ యొక్క హార్ట్ అయినది. ఆయన అనుకున్నంత చేసేవారు ఉన్నారు. ఆయన ఎవరిని ప్రేమిస్తున్నారో వారికి ఎంతైనా ఆయన చేసేదానికి సిద్ధంగానే ఉన్నారు. ఏమీన్ సో లెక్కలేని విధంలో మీరు బ్లెస్సింగ్ అవ్వచ్చు. లెక్కలేని విధంలో మీరు హెల్త్ బెనిఫిట్స్ మీరు పొందుకోవచ్చు. లెక్కలేని విధంలో మీ యొక్క మైండ్లో మీరు పీస్ను పొందుకోవచ్చు. లెక్కలేని విధంలో కౌంటింగే లేదండి. కింగ్ అనుకున్న వారికి ఎక్కువ ఇవ్వచ్చు.
ఏమేన్. సో ఇటువంటి కింగ్డంలో, ఇటువంటి రాజు అండర్లో, ఇటువంటి నేషన్లో, ఇటువంటి కంట్రీలో మీరు సిటిజన్గా ఉన్నారంటే అది మనకు కలిగిన బహుమానము, మనకు కలిగిన భాగ్యము, అది మనకి కలిగిన దేవుని యొక్క ప్రేమ, లవ్. ఆయన ప్రేమ వల్లనే మనం సిటిజన్గా మారాము, కానీ మన క్రియ వలన మారలేదు. మన 40 days ఫాస్టింగ్ ఉండి మనము సిటిజన్గా మారలేదు. ఏమేన్. మనము ఎక్కువగా కన్నీటితో ప్రార్థన చేసినదా మనం సిటిజన్గా మారలేదు. ఇక్కడ మనం సిటిజన్గా మారేదానికి మన మనీ ఇక్కడ వర్త్ లేదు, మన కన్నీటి ఇక్కడ వర్త్ లేదు, మన యొక్క సాక్రిఫైస్ ఇక్కడ వర్త్ లేదు. మనం సిటిజన్గా మారేదానికి ఓన్లీ వన్ రీజన్, దేవుని యొక్క ప్రేమ నన్ను రాజ్యం యొక్క నివాసులుగా మార్చేసి ఉంది. ప్రేమ. ఏమేన్. కాబట్టి ఇక్కడ ఎందుకు ఈ కింగ్డమ్ సిటీగా మారామంటే, అంధకార చీకట్ల నుండి తమ యొక్క కుమారుడు యొక్క రాజ్యం యొక్క నివాసంగా మార్చబడినాము. చీకటుల నుండి మనం వెలుగుకి వచ్చి ఉన్నాము. చీకటుల నుండి రాజు కుమారుడు యొక్క రాజ్యంలోకి వచ్చిన్నాము. ఈ యొక్క రాజ్యములకి ఎంటర్ అయిన సిటిజన్ వారు దేన్ని డామినేట్ చేయాలంటే డార్క్నెస్ డామినేట్ చేయాలి. ఏమేన్. చీకటి నుంచి వచ్చారు కాబట్టి ఇంకా వారు డామినేషన్ అంతా దేనికి ఉండాలంటే ఆ చీకటికి డామినేషన్ చేయాలి. ఏమేన్. అదే చెప్పాను కదా, నా ఫ్రెండ్స్ యూరప్ కంట్రీకి వెళ్ళిన తర్వాత సమ్ ఇయర్స్ తర్వాత ఇండియాకి వచ్చారు. నేను అడిగాను, నీకు ఇప్పుడు ఇండియా నచ్చిందా యూరప్ కంట్రీ నచ్చిందా అంటే నాకు యూరోపే నచ్చింది. ఇండియాను డామినేట్ చేస్తున్నాడు. ఎందుకు ఇండియాను డామినేట్ చేస్తున్నానంటే, ఇండియాలో నేను చదివిన చదువుకి నాకు మంచి జాబ్ దొరకలేదు, ఇండియాలో నేను అనుకున్న శాలరీ దొరకలేదు, ఇండియాలో నేను అనుకున్న లైఫ్ నేను జీవించలేకుండా పోయాను. సో ఇండియాని డామినేట్ చేస్తూనే ఉన్నాడు ప్రతి క్షణము, ప్రతి నిమిషము. సో ఎందుకు ఇండియాకి వస్తున్నామంటే, మా ఫాదర్ మదర్ ఇక్కడ ఉన్న వారి కొరకు వస్తున్నాను. ఆఫ్టర్ వారు పోయిన తర్వాత అది కూడా రాను. ఒకవేళ నన్ను చూడాలంటే నువ్వు అక్కడికి వచ్చేసి, నేను ఇక్కడ రాను. సో ఒక కంట్రీలో నుంచి ఇంకో కంట్రీకి ఎంటర్ అయినప్పుడు వారి యొక్క డామినేషన్ దేనికి ఉంటుందంటే, వారు వదిలిపెట్టి వచ్చిన కంట్రీకి డామినేషన్ ఉంటుంది. ఎందుకు ఆ వదిలిపెట్టే కంట్రీకి డామినేట్ చేస్తానంటే, నేను ఉన్న కంట్రీ మంచి కంట్రీ అయితే నేను ఈ కంట్రీకి రావాల్సిన అవసరమో లేదు. నేను ఉన్న కంట్రీ నన్ను పాడు చేసింది, నా భవిష్యత్తు పాడు చేసింది, నా హెల్త్ పాడు చేసింది, నా ఫ్యామిలీని పాడు చేసింది, నా క్యారెక్టర్ని పాడు చేసింది, నా యొక్క శరీరాన్ని పాడు చేసింది, నా యొక్క సంతానాన్ని పాడు చేసింది, నా ఫ్యూచర్ నేను ఉన్న దేశం, నేనున్న కంట్రీ నన్ను పాడు చేసింది. కానీ ఇప్పుడు నేను ఎంటర్ అయిన దేశం నా శరీరానికి, నా భవిష్యత్తుకి, నా ఫ్యామిలీకి, నా యొక్క ఫైనాన్షియల్కి, నా మెంటల్కి, అన్నిటికీ నేను ప్రవేశించిన దేశం నాకు సహాయం చేస్తూ ఉంటున్నది. ఆమేన్. హలో, మనం అందరం ఏ కింగ్ ఎవరిలో ఉన్నాము? ఇప్పుడు ఎక్కడ ఉన్నాము? బిలీవ్ చేస్తున్నారా? గుళ్ళో ఉండేది ముఖ్యం కాదు, రాజ్యంలో ఉన్నాము. గుడికి వెళ్ళారా, గుళ్ళో ఉన్నారా? నో, అది ఇంపార్టెన్స్ కాదు. కింగ్డమ్లో ఉన్నారా? కింగ్డమ్ సిటిజన్ గా ఉన్నారా? కింగ్డమ్ సిటిజన్ గా ఉన్నామనే అవగాహన మీకున్నదా? వాటి గురించిన ఐడియా ఉండి మీకున్నదా? దానికి ఏం ఎవిడెన్స్ మీకున్నది? ఈ ఎవిడెన్స్ కొలెషన్స్ చాప్టర్ 1:13 అంటున్నది, దేవుని కుమారుడు యొక్క అంధకార చీకులోంచి విడుదల చేసి సో రిలీజ్ అయ్యి నేను దేవుని రాజ్యం యొక్క నివాసగా నేను మారి ఉన్నాను. నేను ఇప్పుడు ఆల్రెడీ కరెంట్ డేట్లో, కరెంట్ టైమింగ్లో నేను కింగ్డమ్ సిటిజన్గానే ఉన్నాను. మీరు ఎక్కడైనా పోయి అడగండి క్రిస్టియానిటీ పీపుల్కి, ఇప్పుడు మీరు కింగ్డమ్లో ఉన్నారా లేరా అంటే, నో అండి, కింగ్డమ్ ఇంకా రావాలి, వారికి ఇంకా రావాలి, వారు వెయిటింగ్లో ఉన్నారు. కానీ మిమ్మల్ని అడిగారని మీరు చెప్పాలి, నో, కింగ్డమ్ ఆల్రెడీ అరైవ్డ్ అయిపోయింది. యేసు ప్రభు ఎప్పుడైతే లోకానికి వచ్చారో మారు మనసు పొందుడి, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. ఈ రాజ్యంలోకి ఎంటర్ అవ్వండి. ఈ రాజ్యంలో ఎంటర్ అయ్యేదానికి మీకు మైండ్ని చేంజ్ చేసుకోండి. మీకు ఓల్డ్ కల్చర్ని ఎరేజ్ చేసేయండి. ఓల్డ్ కల్చర్ నుంచి, ఓల్డ్ బిహేవియర్ నుంచి బయటికి రండి. వీటన్నిటి నుంచి బయటికి రావాలంటే చచ్చిపోతేనే దాని నుంచి విమోక్షం పొందేది దానికి అవుతుంది. ఐ మీన్, సో డెత్ అండ్ బర్త్. డెత్
ప్రతి విషయానికి ఒక ముగింపు కలుగు చేస్తున్నది. బర్త్ ప్రతి విషయానికి బిగిన్ చేపిస్తుంటున్నది. ఏమేన్ దేవుని రాజ్యం అనేది ఏంటి? పాపములోకి నేను మరణించాను, అన్ని గతించిపోయినది, అన్ని ముగించిపోయినది. సో కింగ్డమ్ ఏమంటున్నది? నేను దేవుని రాజ్యంలోకి నేను నూతన వ్యక్తిగా జన్మించబడి ఉన్నాను. యోహాను 3:3 అదే సెలవిస్తాం కదా, ఒకడు మరలా జన్మించినడలా దేవుని రాజ్యంలోకి వాడు వారసుడుగా మార్చబడు. ఎంతమంది డెత్ అయినారు, ఎంతమంది బర్త్ అయినారు? బిలీవ్ చేస్తున్నారా? పాపానికి డెత్ అయినారా? మీ యొక్క అంధకార చీకటి నుంచి మీరు విమోక్షం పడి ఉన్నారా? దట్స్ కాల్డ్ డెత్. అది అయిపోయింది. అక్కడ డెత్, అక్కడ సిటిజన్షిప్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు నేను బర్త్ అయినాను. ఎక్కడ బర్త్ అయినానో? దేవుని రాజ్యంలో బర్త్ అయినాను. న్యూ బర్త్. న్యూ బర్త్ అంటే ఏంటి? అన్ని న్యూగా నాకు బిగిన్ అవుతుంటున్నది, అన్ని న్యూగానే నాకు ఉన్నది. సో ఈ లోకంలో ఒక చైల్డ్, ఒక బర్త్, ఒక శిశువు జన్మిస్తే అన్ని న్యూ ఆ శిశువుకి. సో పీపుల్ న్యూగా ఉంటారు, జరిగే సమాచారం న్యూగా ఉంటుంది, అన్ని న్యూ 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 న్యూ. ఏమేన్ రోడ్లోకి వెళ్తే అన్ని వేడుక చూస్తూ ఉంటుంది, అన్ని న్యూగా ఉంటుంది. కానీ అన్ని ఒక ప్రాసెస్ జరుగుతున్నది. అన్నిటినీ ఆ పాప, ఆ చైల్డ్ లెర్న్ చేస్తూ ఉంటున్నది. ఏమేన్ సమస్తాన్ని లెర్న్ చేస్తూ ఉన్నది. సో ఎప్పుడైతే మీరు బర్త్ అయ్యారో మీరు అప్పటి నుండి లెర్నింగ్ ప్రాసెస్కి వెళ్ళాలి. లెర్నింగ్ ప్రాసెస్ ఏంటి? మీరు ఎక్కడ బర్త్ అయినా, ఏ కింగ్డమ్లో ఉన్నారో ఆ కింగ్డమ్ లాంగ్వేజ్ని మీరు లెర్న్ చేయాలి, ఆ కింగ్డమ్ కల్చర్ లెర్న్ చేయాలి, ఆ కింగ్డమ్ పాలసీని మీరు లెర్న్ చేయాలి, ఆ కింగ్డమ్ ఒక రూల్ని లెర్న్ చేయాలి. లెర్న్ చేయకుండా పోతే ఫిజికలీ ఛాలెంజ్ పర్సన్గా మనం ఉంటాం. ఏమే ఇక మెంటల్ చైల్డ్ మీరు చూసారా? మెంటలీ చైల్డ్కి నాన్ మెంటల్ చైల్డ్కి డిఫరెంట్ ఏంటంటే, మెంటలీగా ఉన్నవారు ఏది నేర్చుకోలేరు. ఏమే సో మనీ క్రిస్టియన్ పీపుల్ మెంటల్. ఏమే చాలా క్రిస్టియన్ పీపుల్ మెంటల్గా ఉన్నారు. వారికి ఏమి నేర్చుకునేదానికి నేర్చుకోలేరు, నేర్చుకునే ఐడియా లేదు, నేర్చుకునే మైండ్ కూడా లేదు. ఇప్పుడు మీరు విన్నట్టుగా వారు విన్నరు. నేను చెప్పానంటే, నేను బోధిస్తే వారికి అర్థం కూడా అవ్వదు. ఎందుకంటే వారు చాలా టైం మైండ్ని ఆఫ్ చేస్తున్నారు. వారు వెళ్ళే మందిరము, వారు విన్న టీచింగ్స్, వారు వెళ్ళే బోధన, వారి మైండ్ని అన్ని ఆఫ్ చేసి ఇప్పుడు కాదు అన్ని రాబో యుగంలో అన్ని రాబో యుగంలో జరుగుతుంది. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు దేంట్లో నేను ప్రాసెస్ చేయాల్సిన అవసరము లేదు. ఇప్పుడు నేను సిటిజన్ గా ఉన్నానంటే ఇప్పుడు చాలా అర్జెంట్ వర్క్ నాకు ఉన్నది. అన్నిటిని లెర్న్ చేయాలి, వేగంగా లెర్న్ చేయాలి, కల్చర్ లెర్న్ చేయాలి, లాంగ్వేజ్ లెర్న్ చేయాలి, రూల్ లెర్న్ చేయాలి, పాలసీ లెర్న్ చేయాలి. ఎందుకు లెర్న్ చేయాలి? ఇవన్నీ లెర్న్ చేస్తే నాకేం బెనిఫిట్స్ ఉన్నదని నేర్చుకోవచ్చు. ఏమేం లెర్నింగ్ ఎందుకు? నా బెనిఫిట్స్ ఏంటి, నాకు ప్రివిలేజెస్ ఏంటి, నాకు ఎటువంటి అవకాశాలని ఈ దేశం ఉన్నది, నాకు ఎటువంటి జాబ్ ఉంటుంది, ఎటువంటి సాలరీ ఉంటుంది, ఎటువంటి ఫ్యూచర్ ఉంటుంది. ఇవన్నీ లెర్న్ చేయకపోతే మనం ఏది పొందుకోలేదు. ఏమే రాబో రోజుల్లో మనం అన్ని ఇంకా లెర్న్ చేసుకుందాము. ఓకే, మళ్ళీ లేచి నిలబడదాం.